నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఈరోజు అసలు స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఏంటి, ఇవి ఎవరికి వస్తాయి, నార్మల్ గాయాలకి అలాగే స్పోర్ట్స్ గాయాలకి మధ్య డిఫరెన్స్ని ఎలా గుర్తించాలి వివరించడానికి లైవ్లో ఉన్నారు డాక్టర్ రామ్ ప్రదీప్ గారు, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, కన్సల్టెంట్ స్పోర్ట్స్ మెడిసిన్, సింగపూర్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. వెల్కమ్ సార్. ముఖ్యంగా అసలు స్పోర్ట్స్ ఇంజురీ అంటే ఏంటి, ఇవి ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయి? సో స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే బేసిక్గా అందరికీ కామన్గా అనుకునేది ఏంటి, ఓన్లీ యంగ్ ఇండివిజువల్స్లో, అథ్లెట్స్లో ఎవరైతే ఆడుకుంటూ ఉంటారో వాళ్ళలో వస్తుందో అనుకుంటారు, కానీ అది నిజం కాదు. స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఓన్లీ కామన్గా మన యంగ్ పీపుల్లో చూస్తుంటాం అంతే. ఓల్డ్ ఏజ్లో కానీ మిడిల్ ఏజ్ మెన్లో కానీ అందరిలో ఎవరిలో అయినా ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే రావచ్చు. వైల్ ప్లేయింగ్ ఎనీ యాక్టివిటీ ఇంజురీ జరిగినప్పుడు జనరల్గా స్పోర్ట్స్ ఇంజురీ అంటాం. బట్ యంగ్ పీపుల్ ఆడతారని లేదు కదా, ఓల్డ్ పీపుల్ ఆడొచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఆడొచ్చు. నౌ ఈ జనరేషన్లో ఐ థింక్ ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40, 50, 60 పీపుల్ ఆర్ బీయింగ్ వెరీ యాక్టివ్ నవ్ ఇట్ ఈస్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, అయితే ఇప్పుడు యువతలో కూడా మీరు అన్నట్టుగా స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఓన్లీ టీనేజ్లో కనిపించే గాయాలు కాకపోయినా, కానీ యువతలో ఈ మధ్య చూసుకుంటే ఎక్కువగా మోకాలకు సంబంధించి కానీ భుజాలకు సంబంధించిన గాయాలు ఎక్కువగా వస్తున్నాయి, ఎందుకంటారు? సో ఐ థింక్ దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కనుక సరైన గైడెన్స్ లేకుండా, సూపర్విజన్ లేకుండా చేయడం కానీ, లేదంటే కనుక ఈ సోషల్ మీడియాలో వీడియోస్ చూసి హెవీ వెయిట్స్ అంటే హెవీ వర్కౌట్స్ చేయడం వల్ల కానీ, అంటే ఎక్సెసివ్గా వాళ్ళు ఎంతైతే చేయగలుగుతారో అంతకన్నా ఏదో వీడియో చూసి వాళ్ళు ఒక 1 year 2 years నుంచి ట్రైన్ అవుతా కరెక్ట్గా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చేది, వీళ్ళు ఒక 1 minute వీడియో చూసి దే వాంట్ టు డూ ఇట్. ఆ మ్యాచ్ చేయలేరు వాళ్ళ లెవెల్కి. సో గైడెన్స్ అనేది ఇంపార్టెంట్, తర్వాత వార్మప్ అనేది చెయ్యరు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రికవరీ గురించి అసలు టైమే స్పెండ్ చేయరు ఎవరు కూడా. సో అందుకనే చాలామందికి ఈ రాంగ్ గైడెన్స్ వల్ల కానీ, ల్యాక్ ఆఫ్ దీనివల్ల స్పోర్ట్స్ ఇంజురీస్ అనేవి కామన్గా ఈ ఏజ్లో ఇప్పుడు ఈ కండిషన్స్లో చూస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగానే నిజంగానే ఒక ఏజ్లో అది ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు సోషల్ మీడియాలో చూసి, కానీ ఒక ప్రాపర్ ఏజ్ ఏంటి అంటే ఒక మజిల్ గెయిన్ చేయాలని, బిల్డప్ చేసుకోవాలని ఉంటుంది, కానీ వాటికి అసలు స్టార్ట్ చేయడానికి సరైన ఏజ్ ఏంటి? సరైన ఏజ్ అంటూ డిఫైన్ చేయలేమండి. డెఫినెట్గా జిమ్ స్టార్ట్ చేయాలంటే ఐ థింక్ అట్లీస్ట్ టీన్స్ తర్వాత క్రాస్ చేసి, తర్వాత దెన్ ప్రాపర్ గైడెన్స్తో దే షుడ్ స్టార్ట్ స్లో, గ్రాడ్యువల్గా డే 1 నుంచి డే 6 months నుంచి పెట్టుకోవాలా, 1 year వరకు టార్గెట్ పెట్టుకుని గ్రాడ్యువల్గా ప్రోగ్రెసివ్గా ట్రైన్ అవుతా పోతే కనుక మనము అండ్ రెండోది ఏజ్ అనేది లిమిటెడ్ నెంబర్ ఏం లేదండి. ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 60 మనం వర్కౌట్ చేయొచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కనుక ఓల్డ్ పీపుల్ షుడ్ స్టార్ట్ వర్కింగ్ అవుట్ మోర్. దే షుడ్ స్టార్ట్ లాట్ ఆఫ్ స్ట్రెంథనింగ్ కండిషన్స్. వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ అవ్వాలంటే కనుక మనం యంగ్ వాళ్ళు చేయాలనుకుంటాం. మీరు అన్నట్టు ఇప్పుడు యంగ్ పీపుల్కి ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నారు కదా చేయాలని, కానీ ఓల్డ్ పీపుల్కి నెసెసిటీ. ఎవరైతే కనుక ఎక్కువ వెయిట్స్ చేయటం లేదంటే యాక్టివ్గా ఉంటే కనుక వాళ్ళ బాడీ అంత యాక్టివ్గా ఉంటుంది, బోన్స్ అంత స్ట్రాంగ్ అవుతాయి. సో ఇన్ఫ్యాక్ట్ నా రికమెండేషన్ అంటే కనుక ఆఫ్టర్ 40s ఎవ్రీబడి షుడ్ బి రియలీ యాక్టివ్, మోర్ యాక్టివ్. ముందంతా ఇప్పుడు వాళ్ళ వర్క్స్లో బిజీగా ఉండి టైం కేటాయించలేకపోతే కనుక అట్లీస్ట్ ఆఫ్టర్ 40 దే షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ ఓన్ బాడీస్. ఓకే, రైట్. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కుమార్, ఏలూరు నుంచి. కుమార్ గారు మాట్లాడండి. హలో, చెప్పండి కుమార్ గారు. ఇప్పుడు మాకు కొంచెం హలో చెప్పండి కుమార్ గారు, చెప్పండి. డైరెక్ట్ గా కాల్ లో మాట్లాడండి, టీవీ ఉంటే మ్యూట్ లో పెట్టేసేయండి. ఇప్పుడు ఆటోతో లేనప్పుడు చాలా వీడికి చాలా ఇబ్బందిగా ఉంటుందన్న, తోలలేకపోతుందన్న. దాని వలన తగ్గించే దానికి కొంచెం జాతకాలలో కూడా తిరిగేటట్లుగా ఉంటుందా సార్? మోకాలి నొప్పితో బాధపడుతున్నారా? ఒక్కోసారి కాళ్ళు నొప్పులు కూడా వస్తున్నాయి సార్ అప్పుడప్పుడు. మీ సమస్య ఏంటండి? కాళ్ళ నొప్పులా? కాళ్ళు ఇప్పుడు నేను బండి ఆటో తోలుతాను సార్. హలో, చెప్పండి. ఆటో తోలుతాం సార్. కాళ్ళు ఎప్పుడు మేము కాళ్ళు నొప్పు అప్పుడప్పుడు వస్తుంది. మీ ఏజ్ ఎంత? మాదండి నా 40 years సార్. 40 years. ఓకే, మీరు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తుంటారు? పొద్దుంటే 9ంటికి వెళ్తే 6 దాకా తోలుతాం సార్. ఒక్కోసారి వస్తుంది, మంట దానికనే తగ్గిపోతుంది సార్. ఓకే, పొద్దున్నే లేచినప్పుడు ఎక్కువగా ఉంటుందా ఇబ్బంది?
పొద్దున్నే ఏముంటుందండి, ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తుంది, మళ్ళీ అక్కడే తగ్గుతుంది సార్. సో మోస్ట్ కామన్గా ఇట్లా ఆటో డ్రైవ్ చేసుకునే వాళ్ళకి కానీ లాంగ్ స్టాండింగ్ ఎవరైతే పని చేస్తుంటారో మీలాగా వాళ్ళందరూ కూడా మర్చిపోయే విషయం ఏంటంటే కనుక మన బాడీలో వైటమిన్ డి లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, కాల్షియం లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, మోస్ట్ న్యూట్రిషన్ అనేది కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల కొంచెం మీకు ఇబ్బందులు అనేవి కూడా ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా మీరు దానికి తగిన పరీక్షలు కొన్ని చేయించుకొని ముందు ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని చూపించుకొని దానికి ఎగ్జామినేషన్ చేయించుకొని ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయించుకుని తర్వాత అందులో ఏమన్నా డెఫిషియన్సీ ఉంది అంటే కనుక దెన్ దానికి అకార్డింగ్లీ మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మీకు ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. ఓకే, అలాగే డాక్టర్ గారు ఇప్పుడు నార్మల్గా వచ్చే భుజం నొప్పికి ఈ స్పోర్ట్స్ ఇంజురీస్కి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది? స్పోర్ట్స్ ఇంజురీస్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? మళ్ళీ స్పోర్ట్స్ ఇంజురీస్ టైంలో అంటే స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు జరిగే ఇంజురీస్ కి నార్మల్ గా వచ్చే భుజం నొప్పికి మధ్య డిఫరెన్స్ ఎలా? ఓకే, గుడ్ క్వశ్చన్. సో బేసిక్గా మనకి ఏ దెబ్బ తగిలినా ఏ ఇంజురీ అయినా కానీ ఇనీషియల్గా మనం డిఫరెన్షియేట్ చేయడం అనేది కష్టం. ఎందుకంటే ఏ దెబ్బ తగిలిన ఇంజురీ అయినా మనకి వాపు ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, అదే రీజన్లో పెయిన్ ఉంటుంది, అండ్ జరిగిన వెంటనే మనకి కొంచెం లేచి నడవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు ఈ స్పోర్ట్స్ ఇంజురీ అంటే క్రానిక్ ఆర్ సివియర్ ఇంజురీ జరిగినప్పుడు కూడా ఇవే సిమ్టమ్స్ ఉంటాయి ఇనీషియల్గా. కానీ మనం ఎప్పుడైతే దీన్ని సీరియస్గా తీసుకోవాలి అంటే ఇనీషియల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత కూడా పెయిన్ పర్సిస్టెంట్గా ఉన్నా కానీ స్వెల్లింగ్ అనేది ఎక్కువ అవుతా ఉంది, మెడిసిన్ తీసుకున్నా ఓవర్ ద కౌంటర్ తీసుకోకూడదు, బట్ మన దగ్గర ఇక్కడ చాలా మంది తీసుకుంటారు, తీసుకుని వేసుకున్నా కానీ తగ్గనప్పుడు, అంతేకాకుండా తన డే టు డే యాక్టివిటీ ఫంక్షన్లో ఏమన్నా డిఫికల్టీ అనేది పెరుగుతుండటం, ఇలాంటి కండిషన్స్లో డెఫినెట్గా వీ షుడ్ కన్సిడర్ ఇది ఒక స్పోర్ట్స్ ఇంజురీ, సీరియస్ ఇంజురీ అని కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, అవినాష్ అహ్మదాబాద్ నుంచి. అవినాష్ గారు మాట్లాడండి. మ్యామ్ గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి అవినాష్ గారు. మ్యామ్ డాక్టర్ గారు, నా పేరు అవినాష్ అండి, నేను అహ్మదాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నాకు రీసెంట్ గా ఒక 3 weeks బ్యాక్ ముందు నాకు టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అయిందండి లెఫ్ట్ లెగ్ కి. అండ్ బైలాటరల్ అన్నట్టు నా రైట్ కూడా నా ప్లాన్ అన్నట్టు ఒక 1 month తర్వాత. నాకు ఒకటే డౌట్ అనండి, నేను ఈ 2 ఆపరేషన్స్ అయిన తర్వాత నేను నా నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలుగుతానా? కొంచెం గైడ్ చేయగలుగుతారా ప్లీజ్? 100% లీడ్ చేయగలుగుతారండి. మీ ఏజ్ ఎంత? నాది 37 సార్. 45, రైట్. హిప్ రీప్లేస్మెంట్స్ కానీ ఎనీ నీ రీప్లేస్మెంట్ ఫర్ ఇన్ దట్ కేస్ ఏ రీప్లేస్మెంట్ జరిగినా కూడా మీ డే టు డే యాక్టివిటీకి కానీ దేనికి కూడా ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. కాకపోతే జరిగిన తర్వాత మీరు దానికి సరైన సమయాన్ని రీహాబిలిటేషన్ అంటే ఫిజియోథెరపీ వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇన్ని మంత్స్ ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటా మీ మజిల్స్ని అంటే జాయింట్ చుట్టూత మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటే కనుక మీరు మళ్ళీ ఖచ్చితంగా మీ డే టు డే లైఫ్ ఇది వితౌట్ ఎనీ డిఫికల్టీ వెళ్ళగలుగుతారు. కానీ అథ్లెటిక్ యాక్టివిటీ లైక్ మీరు ఇప్పుడు గేమ్లో ఏదైనా పార్టిసిపేట్ చేయాలి ఆర్ లేదంటే అటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి, ఎందుకంటే దానికి రీహాబ్ ప్రోగ్రామ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దానికి డిఫరెంట్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి అన్నమాట, బట్ స్టిల్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు మోకాలి లిగ్మెంట్ గురించి వింటూ ఉంటాం, అది చిట్లితే ఒకవేళ ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఎలా గుర్తించాలి? సేమ్ ఇది మోకాలు లిగమెంట్ చిట్లినా లేదా మజిల్ ఏదైనా టేర్ అయినా బోన్నే విరిగినా కూడా సింపుల్ ఫ్రాక్చర్స్ అయితే కూడా మనకి కామన్గా అప్పటికప్పుడు మనకి తెలిసే సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ నొప్పి, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉంటుంది, దాని తర్వాత స్వెల్లింగ్. ఏదైతే ఏరియాలో మోకాల్లో ఇప్పుడు మనకి లిగమెంట్ చిట్లితే కనుక ఆ చుట్టూతో జాయింట్ అంతా వాప్ అనేది రావటం జరుగుతుంది. రెండోది లేచి నిలబడలేకపోవడం. సో ఇదే డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్. ఫ్రాక్చర్ అయిందనుకోండి మీరు లేచి నిలబడలేరు, నడవలేరు, బట్ మీకు లిగమెంట్ ఏదైనా చిట్లినా కానీ టేర్ అయినా కానీ అప్పటికప్పుడు మీరు కొంచెం సేపు కొంచెం దూరం వరకు లేచి నడవగలుగుతారు కూడా. కానీ ఒక 3-4 days అయితే కనుక మీకు సిమ్టమ్స్ అనేది అగ్రివేట్ అవటం, మీరు ఏదైనా యాక్టివిటీలో డే టు డే నడిచేటప్పుడు కూడా మీకు గివింగ్ అవే ఫీలింగ్ అంటాం అనమాట. అంటే మన మోకాలు మనకి పట్టు ఉండదు, నడుస్తుంటే స్లిప్ అయిపోయినట్టు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అసలు ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు అది స్పోర్ట్స్ ఇంజురీ కానివ్వండి, నార్మల్ ఇంజురీ కానివ్వండి, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, చేయకూడని పనులు ఏంటి? ఐ థింక్ ఇది తెలుసుకోవడం అందరికీ ఇంపార్టెంట్ అండి. ఐ థింక్ ఈ
చాలా కామన్గా డే టు డే పక్కన వాళ్ళకు మన ఎదురింటి వాళ్ళకు ఎవరికైనా పెద్ద వాళ్ళకు అవసరం కూడా వస్తుండదు. సో ఫస్ట్ మనం చేయాల్సింది రైస్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ దానికి కొంచెం టెన్షన్ పడకుండా ఆ ఏరియాకి రెస్ట్ ఇవ్వాలి. మనకి భుజమే దెబ్బ తాకింది ఇప్పుడు, సో ఆ ఏరియాకి ఫస్ట్ రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఆ స్వెల్లింగ్ కానీ పెయిన్ కానీ కొంచెం తగ్గించేందుకు ఐస్ కంప్రెషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, దాని తర్వాత ఎలివేట్ చేయాలి, దాని తర్వాత కంప్రెషన్ ఇవ్వాలి. సో రైస్ అంటాం, రెస్ట్, ఐస్ కంప్రెషన్, దాని తర్వాత ఎలివేషన్, ఇవన్నీ ఇవ్వాలన్నమాట. ఓకే, మరి ఎలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? సో ఇనీషియల్గా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సింపుల్ ఇంజురీస్ అయితే కనుక మీకు ఇప్పుడు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, ఒక 4 hours ఉన్నాయి, 6 hours ఉన్నాయి, దాని తర్వాత మీరు రెస్ట్ తీసుకుని మేనేజ్మెంట్ చేసిన తర్వాత తగ్గుతుంది అంటే కనుక ఎస్ యూ డోంట్ నీడ్ టు. కానీ విత్ డేస్, ఒక 2 daysకి 3 daysకి కూడా తగ్గడం లేదు, పెరుగుతుంది అంటే కనుక ఎర్లీగా మీరు చూపించుకుంటే బెస్ట్ డాక్టర్. ఇప్పుడు సర్జరీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి? సర్జరీస్ సర్జరీస్ అన్ని కండిషన్స్లో అవసరం ఉండవండి. మనకి ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో కూడా డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో ఇప్పుడు ఇనీషియల్ గ్రేడ్స్లో అయితే కనుక మనం సర్జరీస్ అవసరమే ఉండవు. వాటికి ఓన్లీ ఫైనల్ అంటే గ్రేడ్ 3 అంటే కంప్లీట్ టేర్ అండ్ అసోసియేటెడ్ ఇంజురీస్ కూడా ఉన్నప్పుడు, అలాంటప్పుడు మాత్రం మనకి సర్జరీస్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో సర్జరీస్ విషయానికి వస్తే కీ హోల్ సర్జరీ అని వింటుంటాం. అసలు ఈ కీ హోల్ సర్జరీ అంటే ఏంటి? మీరు అంతకుముందు ఒక 10-15 years బ్యాక్ వెళ్తే, ఈవెన్ నవ్ కూడా చిన్న చిన్న ఊర్లలో చూస్తే కనుక ఏదైనా ఇంజురీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ACL ఇంజురీ అంటున్నారు, ఆ స్పోర్ట్స్ ఇంజురీ, అది జాయింట్ లోపల మధ్యలో ఉంటుందన్నమాట. సో అది అడ్రస్ చేయాలి అంటే కనుక ఫుల్ జాయింట్ అనేది ఓపెన్ చేయాలి, అది ఓపెన్ సర్జరీ. కానీ ఇప్పుడు ఈ కీ హోల్ సర్జరీ యొక్క బెనిఫిట్ ఏంటంటే కనుక అది ఓపెన్ చేయకుండా చిన్న హోల్స్తో, లైక్ అంటే ఆల్మోస్ట్ ఒక 1/2 centimeter ఒక చిన్న హోల్తో ఒక కెమెరా అనేది పంపించి లోపల ఫస్ట్ డయాగ్నోసిస్ క్లియర్గా చూస్తాం అనమాట. కన్ఫర్మ్ చేసుకుని ఇంకొక చిన్న హోల్, అదే సేమ్ 1/2 centimeterతో ఇన్స్ట్రుమెంట్స్, స్పెషలైజ్డ్ ఆర్థ్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటి పాస్ చేసి విత్ జస్ట్ ఈ 2 holes-తో మొత్తం సర్జరీని కంప్లీట్ చేసేస్తాం అనమాట. సో అంటే మనకి ఏం జాయింట్ ఓపెన్ చేయకుండా, బ్లడ్ లాస్ అనేది లేకుండా, చాలా మినిమల్ స్కారింగ్తో, చిన్న ఇన్సిషన్స్తో మనం కంప్లీట్ సర్జరీని ఇంకా బెటర్ ప్రిసిషన్తో పర్ఫామ్ చేయగలుగుతాం. దట్ ఈస్ కీ హోల్ సర్జరీ. ఈ టాపిక్ మళ్ళీ మాట్లాడతాము. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, సుబ్రహ్మణ్యం రాజమండ్రి నుంచి. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి. హలో, నమస్తే. నమస్తే చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. నమస్తే. నమస్తే, చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. ఏం లేదండి, నాకు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. టీవీని మ్యూట్ లో పెట్టండి సుబ్రహ్మణ్యం గారు, డైరెక్ట్ గా కాల్ లో మాట్లాడండి. నమస్తే అండి. సుబ్రహ్మణ్యం గారు సమస్య చెప్పండి, డైరెక్ట్ గా కాల్ లో మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అవుతుంది. నాకు బోత్ నీస్ రీప్లేస్మెంట్ అయ్యండి 5 months బ్యాక్. 5 months బ్యాక్ బోత్ నీ రీప్లేస్మెంట్ అయ్యింది. చెప్పండి, వింటున్నాం. లెఫ్ట్ లెగ్ ఇంకా నాకేమో మెట్లు ఎక్కినప్పుడు అప్పుడు కొంచెం స్వెల్లింగ్ వస్తుందండి. ఓకే, అంటే నాకు ఫిజియోథెరపీ కూడా 1.5 months చేయించాను, అయిపోయింది. ఓకే, అది. సో ఐ థింక్ దీనికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పిన దాంట్లో ఫిజియోథెరపీ 1.5 months చేయించి ఆపేసామని చెప్పారు, అది కరెక్ట్ కాదు. ఓకే, ఏ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ జరిగినా కానీ ఖచ్చితంగా పోస్ట్ స్టాప్ రీహాబిలిటేషన్ అంటే ఫిజియోథెరపీ ప్రోటోకాల్ అంటాం మనం. సర్జరీ తర్వాత ఖచ్చితంగా మినిమం 3 months అండర్ గైడెన్స్ తీసుకోవాలి. ఓకే, సో తీసుకున్న తర్వాత కూడా ఆపేయచ్చా లేదా మనం అంటే కూడా కుదరదు. మనం రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ ఒక 10 minutes అండ్ ఈవినింగ్ ఒక 10 minutes నీ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళైనా కానీ, ఏ షోల్డర్ రీప్లేస్మెంట్ అయినా, హిప్ రీప్లేస్మెంట్ అయినా వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఈ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి ఎటువంటి డిఫికల్టీస్ అనేది లేకుండా ఉంటాయి. ఫస్ట్ థింగ్ స్వెల్లింగ్ అనేది సర్జరీ అయినా 3 monthsలో తగ్గుతుంది, 2 weeksలో తగ్గుతుంది, 6 months or 1 year అని చెప్పడానికి అవ్వదండి. అది బాడీ నేచర్ బట్టి కూడా ఒకసారి కొంతమందికి 3 months ఉంటుంది, కొంతమందికి 2 weeks ఉంటుంది, కొంతమందికి 6 months 1 year కూడా ఉంటుంది అనమాట. సో బట్ యాజ్ లాంగ్ యాజ్ అదేం డిఫికల్టీ కాజ్ చేయట్లేదు అన్నప్పుడు దాని గురించి ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు కాలర్ ఏం చేయాలంటారు? రైట్ నౌ ఐ థింక్ హీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ స్ట్రెంథనింగ్, కొంచెం నీ స్ట్రెంథనింగ్, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అవన్నీ చేసుకోవడం కానీ, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి నీ సరౌండింగ్ మజిల్స్ అందరినీ కూడా స్ట్రెంథన్ చేస్తే కనుక ఆయన ఐ థింక్ విల్ బి కంఫర్టబుల్.
ఓకే, ఇందాక కీ హోల్ సర్జరీ గురించి చెప్పారు. సో ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ రేట్లో ఉంది? అంటే ఓపెన్ సర్జరీస్ ఇంకా అవసరం లేదంటారా? ఓపెన్ సర్జరీస్ అవసరం లేదా అంటే ఇట్స్ గోయింగ్ టు బి కాంట్రవర్సీ, బట్ ఐ విల్ సే కీ హోల్ సర్జరీస్ ఒక అడ్వాంటేజ్ చెప్తాను. సో దాన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి. కీ హోల్ సర్జరీస్ అంటే చిన్న హోల్స్ ఉంటాయి, సో జాయింట్ అంతా ఓపెన్ చేయం, సో మజిల్ సాఫ్ట్ టిష్యూ అంతా మనం ఇన్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది, మనం ఏదైతే కెమెరాస్ యూజ్ చేస్తామో దట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ 4-fold, మనకి అంత డీటెయిల్గా అంత క్లియర్గా ఉంటుంది అనమాట. ఈవెన్ మనకి ఓపెన్గా నేకెడ్ అయితే కొంచెం చిన్న చిన్న ఇంజురీ స్టేర్స్ ఏవైతే ఉన్నాయో అవి కనపడినవి కూడా మనం ఈ కెమెరాతో చూసి క్లియర్గా అడ్రస్ చేసి మంచి ప్రెసిషన్తో సర్జరీ అనేది కంప్లీట్ చేయగలుగుతాం. ఓకే, అయితే మరి రోబోటిక్ సర్జరీస్ కూడా ఉన్నాయిగా, డిఫరెన్స్ ఏంటి? రోబోటిక్స్ కూడా అంతే అండి. ఇప్పుడు ఇది స్పోర్ట్స్ ఇంజురీస్కి ఎట్లయితే కీ హోల్ సర్జరీస్ చేస్తున్నామో రోబోటిక్స్ కూడా అంతే. జాయింట్ అంతా ఓపెన్ చేయకుండా అనేది ఉండదు, బట్ మినిమల్ ఇన్సిషన్స్తో అంటే కొంచెం కోతతో ఓపెన్ చేసి విత్ మోర్ ప్రిసిషన్. రోబోటిక్స్కి ఓపెన్కి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా మనం ఏదన్నా ఇప్పుడు ఎవ్రీ ఎనాటమీ ఈజ్ డిఫరెంట్. సో ఒక మనిషికి మనం ప్రీ ఆపరేటివ్ టెంప్లేటింగ్ చేసినప్పుడు నీ జాయింట్లో ఆయనకి కరెక్ట్గా ఎంత డిఫార్మిటీ ఉంది, ఎంత కరెక్ట్ చేయాలనేది మనం ముందుగానే అనుకుంటాం. ఒక 2 mm 3 mm డిఫరెన్స్ ఉంది, అది కరెక్ట్ చేయాలంటే కనుక నేకెడ్ అయితే అవ్వదు. అదే కనుక రోబోటిక్స్ అదే కనుక ముందుగానే చేయకముందే మనం ఎంత కట్ చేయాలి, ఎంత మనకి ఎలాంటి అలైన్మెంట్ కావాలని డిసైడ్ చేసుకుని ప్లాన్ చేసుకుని దెన్ వి ఆపరేట్. సో ఇట్ ఈస్ మెయిన్లీ ఫర్ ప్రెసిషన్, తర్వాత లెస్ పెయిన్, ఎర్లీ రికవరీ, ఫాస్ట్ రికవరీ. ఓకే, ఏదైనా గాయం అయినప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఏముందిలే అని అనుకుంటే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ కూడా చాలా తక్కువగా కనిపించి నిర్లక్ష్యం చేస్తే ఎంతవరకు ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంటుంది? సో అగైన్ ఎవరైనా నెగ్లెక్ట్ చేశారు అనుకుందాం, ఆయన అదృష్టం కొద్దీ అది grade 1 grade 2 ఇన్ మినిమల్ ఎఫ్యూషన్ ఆర్ మినిమల్ ప్రాబ్లంతో ఉంది అనుకోండి, ఓకే పర్లేదు. అదే కానీ కంప్లీట్ టేర్ అయ్యింది, ఆయన నెగ్లెక్ట్ చేశారు, అలాంటప్పుడు డెఫినెట్గా ఆ జాయింట్ మెకానిక్స్ అనేవి మొత్తం ఆల్టర్ అయిపోతాయి. ఆ బయోమెకానిక్స్ ఆల్టర్ అయినప్పుడు ఎక్స్ట్రా లోడ్ పడడం, జాయింట్ వేర్ అండ్ టేర్ ఎర్లీగా అయిపోవడం, ఎర్లీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనకు ఒక 60 years లో చూసే ఆర్థరైటిస్ మనం అది 40-45 కూడా చూడొచ్చు దీనికి అడ్రస్ చేసుకోకపోతే కనుక. ఓకే, అలాగే విటమిన్ డి డెఫిషియన్సీ ఈ మధ్య కాలంలో చాలా మందిలో చూస్తున్నాం, కాల్షియం డెఫిషియన్సీ కూడా. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? సెటరేట్ చేయడానికి ఏం చేయాలంటారు? సో మనకి ఈజీ ఫెటీగ్ అనేది ఉంటుంది, అంటే త్వరగా అలసట రావటం కానీ, బాడీ పెయిన్స్ అనేవి రావడం కానీ, బోన్ పెయిన్స్ అనేవి ఎక్కువ రావటం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ పీపుల్ ఎవరైతే ఒక 18-17 వాళ్ళు మనం చూస్తే వాళ్ళు దే కెన్ ప్లే కంటిన్యూస్లీ ఒక 3-4 hours కంటిన్యూస్గా ఆడగలుగుతారు. కానీ వీళ్ళలో ఒక 1 hour ఆడినా 1.5 hour ఆడినా కూడా వాళ్ళకి చాలా పెయిన్స్ రావడం, షిన్ పెయిన్స్ అనేవి ఎక్కువ రావటం ఈజీగా, ఇటువంటి లేదంటే ఎర్లీ ఇంజురీస్ అవటం, ఇవన్నీ కూడా చూస్తుంటాం అనమాట వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అంటే. ఓకే, మరి వాళ్ళు ఎలాంటి సెటరేట్ చేయడానికి ఏం చేయాలంటారు? మెడికేషన్ ఐ థింక్ బెస్ట్ మెడిసిన్ అండి, సన్లైట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ వైటమిన్ డి డెఫిషియన్సీ. కాకపోతే నౌవేడేస్ ఇప్పుడు ఎవరు కూడా వీఆర్ నాట్ getting exposure, enough amount of exposure to sun. So early morning sunrise is the best medicine. ఓకే, అయితే ఇప్పుడు మీరు నీ రీప్లేస్మెంట్ సర్జన్ కూడా కాబట్టి అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సి వస్తుంది? ముఖ్యంగా ఒక ఏజ్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్ క్వశ్చన్. సో నీ రీప్లేస్మెంట్ అసలు ఎవరికి అవసరం అనేది చూద్దాం. ఎవరికైతే అబౌవ్ 55 స్టాండర్డ్ గైడ్ లైన్స్, ఎవరికైతే అబౌవ్ 55 అని ఉన్నాయో వాళ్ళకి రెండు లైక్ జాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ మన థై బోన్ అండ్ లెగ్ బోన్ రెండు కూడా మధ్యలో స్పేస్ అనేది ఉంటుంది జాయింట్లో. సో అది స్పేస్ తగ్గిపోయి రెండు కూడా మనం నడుస్తున్నప్పుడు కూడా ఇలాగ రాసుకుంటా ఉంటే కనుక సో ఇట్ విల్ బి వెరీ పెయిన్ఫుల్ ఫర్ దెమ్. ఈవెన్ ఒక స్టెప్ వేయాలన్నా కూడా డిఫికల్టీ ఉంటుంది, ఒక 5 minutes నడవడం కూడా వాళ్ళకి చాలా డిఫికల్టీ ఉంటుంది. అలాంటి వాళ్ళలో డెఫినెట్గా నీ రీప్లేస్మెంట్ అనేది అవసరం ఉంటుంది. ఎప్పుడు ఇనీషియల్గా స్టేజెస్ గ్రేడ్, ఇప్పుడు ఇందులో కూడా 4 stages ఉంటాయి మనకి అరుగుదలలో కూడా. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్కి ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంది. అంటే ఇప్పుడు ప్రతి స్టేజ్కి నీ రీప్లేస్మెంట్ అనేది అవసరం ఉండదు. ఓన్లీ ఫైనల్ స్టేజ్లో మాత్రమే మనం నీ రీప్లేస్మెంట్ అనేది చేయించుకుంటే వాళ్ళకి నిజంగా బెనిఫిట్ ఉంటుంది. ఓకే, ఇందాక మీరు అన్నారు సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అని. అసలు కొన్ని సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయా? ఫిజియోథెరపీతోనే కరెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయా? సో ఇది చాలా కామన్గా మా పేషెంట్సే వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఎందుకండి నేను మా ఫ్రెండ్కి ఇట్లా అయ్యింది, వాళ్ళు ఫిజియోథెరపీ చేయించుకుంటే తగ్గిపోయింది, మీరేంటి ఇట్లా చెప్తున్నారు. సో అది చాలా ఐ థింక్ అడ్రస్ చేయాల్సిన క్వశ్చన్. సో ఖచ్చితంగా ఫిజియోథెరపీ తీసుకుంటే బెటర్ ఉంటుంది. నేను ఇంతకు ముందు వరకు మాట్లాడింది పోస్ట్ ఆపరేటివ్
ఇప్పుడు నేను చెప్పేది ప్రీ ఆపరేటివ్ ఫిజియోథెరపీ ఇండికేషన్స్ లిమిటెడ్, బట్ ఉపయోగం లేకుండా కాదు, ఉంది. నేను ఏదైతే గ్రేడ్ 1 చెప్పానో అవన్నీ కూడా ఇనీషియల్ గా కొంచెం రెస్ట్ తీసుకొని ఫిజియోథెరపీ చేసుకుంటే కనుక డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గెట్ బెనిఫిటెడ్. నేను సర్జరీ కానీ ఎప్పుడైనా ఏ డాక్టర్ అయినా ఎవరైనా మీకు సర్జరీ చెప్పేది గ్రేడ్ 3 అంటే ఫిజియో కానీ మెడిసిన్స్ కానీ వేరే ఇతర ఏ ట్రీట్మెంట్ మార్గాలు పని చేయనప్పుడు మాత్రమే నెక్స్ట్ దానికి వెళ్తాం. ఓకే, ఇప్పుడు పెద్దవాళ్ళలోనే చూస్తే ఈ నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ముందు చాలా భయపడిపోతూ ఉంటారు. అంటే సర్జరీ దాకా వెళ్తే ఈ మాత్రం కూడా నడవలేమేమో సర్జరీ తర్వాత అని చెప్పి చాలా భయపడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఐ థింక్ ఈ రోజు ఉన్న అడ్వాంటేజెస్ కానీ టెక్నాలజీ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నిటి బేస్ చేసుకుంటే కనుక నీ రీప్లేస్మెంట్ అయినా హిప్ రీప్లేస్మెంట్ అయినా ఏ రీప్లేస్మెంట్ అయినా కూడా యూ కెన్ హ్యాపీలీ గో ఫర్ ఇట్. సో కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక చేయించుకున్న తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కరెక్ట్గా మీరు తీసుకుంటే కనుక యూ విల్ బీ హ్యాపీ. మళ్ళీ మీరు హ్యాపీగా డే టు డే లైఫ్ కానీ అంతకు ముందు కన్నా బెటర్గా కూడా మీరు వర్క్ చేసుకునే సిచ్యువేషన్స్ చాలా మందిలో చూసాం మేము. ఓకే, మరి పిల్లల్లో ఇన్ కేస్ స్పోర్ట్స్ ఇంజురీస్ జరిగితే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో అసలు పిల్లల్లో కూడా అవుతున్నాయి, మోస్ట్ కామన్గా అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా అంతే సేమ్ చాలా ఎర్లీ ఏజ్ నుంచే చాలా ఎక్కువ ఎంతూజియాస్టిక్గా యాక్టివిటీ చేయాలని చెప్పి వితౌట్ ఈవెన్ ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల పిల్లల్లో చాలా రెగ్యులర్గా మనం స్పోర్ట్స్ ఇంజరీస్ చూస్తున్నాం అనమాట. సో వాళ్ళని అవాయిడ్ చేయాలి అంటే కనుక వాళ్ళకి సూపర్విజన్ అనేది ఉండాలి, ట్రైనింగ్, గైడెన్స్, వార్మప్, వార్మ్ డౌన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు కీ హోల్ సర్జరీ గురించి వస్తే అసలు కీ హోల్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ కూడా ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ ఉంటుందా? ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా స్పోర్ట్స్ ఇంజరీస్ తర్వాత తీసుకునే రీహాబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి నీ రీప్లేస్మెంట్ తీసుకోండి 3 months అని చెప్పాను, లేదా ఏదైనా ఫ్రాక్చర్ అంటే కనుక 6 weeks 8 weeks అట్లా ఉంటుంది. కానీ మీకు ఒక ఏసీఎల్ ఇంజురీ అయింది లేదా ఒక రొటేటర్ కఫ్ ఇంజురీ అయింది, దాన్ని ఆర్థ్రోస్కోపిక్ ద్వారా మీరు రిపేర్ చేసుకున్నారు. సో దాని యొక్క రీహాబ్ ప్రోగ్రామ్ అనేది చాలా లెంతీ ప్రోగ్రామ్. సో పేషెంట్ ఎవరైనా కానీ దానికి ప్రిపేర్ అయ్యే రావాలి. మినిమం ఒక షోల్డర్ ఇంజురీ అనేది కనుక 6 months మీరు రీహాబ్ ప్రోగ్రామ్ అనేది తీసుకోవాలి. దానికి రెడీగా ఉండి దాన్ని అర్థం చేసుకుని మీరు ఆ 6 months రీహాబ్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. అలాగే నొప్పి విషయానికి వస్తే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఓపెన్ సర్జరీస్లో తర్వాత 2 days చాలా నొప్పి ఫీల్ అవుతూ ఉంటారు. వెన్ కంపేర్ టు మరి ఇప్పుడు కీ హోల్ సర్జరీ విషయానికి వస్తే నొప్పి ఎలా ఉంటుంది? కీ హోల్ సర్జరీస్లో నొప్పి అనేది చాలా తక్కువ అండి, ఎందుకంటే చిన్న ఇన్సిషన్స్ కాబట్టి మొత్తం ఓపెన్ చేయమనలో ఓన్లీ స్కార్, చాలా చిన్న స్కార్ ఉంటుంది, చిన్న ఇన్సిషన్స్ ఉంటాయి, సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఓపెన్ సర్జరీస్తో పోల్చుకుంటే. ఓకే, కొంతమందిలో భుజం డిస్లొకేషన్ అని వింటూ ఉంటాం, ఇది ఎందుకు అవుతుంది? ఎక్సెసివ్ యూసేజ్ అంటే ఒకటి ట్రామా ఇన్సిడెంట్స్ ఇంజురీస్ వల్ల లేదా డైరెక్ట్ ఇంపాక్ట్ బ్లోస్ వల్ల ఒక్కోసారి మనకి డిస్లొకేషన్స్ అనేవి చూస్తుంటాం. తర్వాత ఓవర్ యూసేజ్, మోస్ట్ కామన్గా ఈ డిస్లొకేషన్స్ ఇప్పుడు యంగ్ ఇండివిజువల్స్లో జిమ్స్లో ఎక్కువ చూస్తుంటాం. సో లేదంటే కనుక బౌలర్స్, ఎవరైతే క్రికెట్ బౌలర్స్ ఉన్నారో ప్రొఫెషనల్స్, దే హ్యావ్ టు ఎక్స్టెండ్ ది ఆర్మ్ కంప్లీట్గా. అలాంటప్పుడు కూడా ఎవరికైతే సాఫ్ట్ టిష్యూ పక్కన వీక్నెస్ ఉన్నాయో వాళ్ళందరిలో కూడా ఎక్కువగా చూస్తుంటాం. ఓకే, ఇప్పుడు ఇవే జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? I think before you go to ground, you need to work out on your shoulder muscles, knee muscles or leg muscles everywhere. Strengthen చేసుకొని తర్వాత you have to get into the game. ఓకే, అలాగే అసలు ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకునేవి ఏమైనా ఉంటాయా? 100%. సో స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఇప్పుడు సింపుల్, ఒక ట్విస్ట్ అవుతుంది. ఇప్పుడు యాంకిల్, మనం బ్యాడ్మింటన్ ఆడతాం, మోస్ట్ కామన్గా ఏంటి ఓవర్ ద హెడ్ షాట్, లేదంటే కనుక యాంకిల్ జంప్ చేసి మళ్ళీ ల్యాండ్ అవుతాం. సో హ్యావ్ ఎ గుడ్ వార్మప్ చేసుకున్న తర్వాత హ్యావ్ ఎ గుడ్ షూ విత్ ప్రాపర్ సోల్ అండ్ ప్రాపర్ సపోర్ట్, అలాంటివి చేంజెస్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ మూమెంట్స్, రైట్ టెక్నిక్, లర్న్ ద రైట్ టెక్నిక్, ఇలాంటివి చేసుకుంటే కనుక మీరు ఇవన్నీ అవాయిడ్ చేసుకునేదానికి. ఓకే, అలాగే ఇప్పుడు విటమిన్ డి అండ్ కాల్షియం డెఫిషియన్సీకి సంబంధించి డైట్ ఎలా ఉంటే బాగుంటుంది? ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి? ఎస్, ఐ థింక్ వైటమిన్ డి కానీ కాల్షియం లైక్ దేనికన్నా కానీ వీ క్యాన్, ఎవరైతే డైరీతో ప్రాబ్లం లేదో వాళ్ళు డైరీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక బేసికల్గా హై ప్రోటీన్ డైట్, మంచి ప్రోటీన్ డైట్ తీసుకొని, సో దానికి మెయిన్గా రిసోర్సెస్ ఎవరైనా వెజిటేరియన్ అయితే కనుక వెజిటేరియన్ ఆప్షన్స్, నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజిటేరియన్ ఆప్షన్స్ చూసుకోవాలి. హై ప్రోటీన్ డైట్.
ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అసలు ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ ఎందుకు వస్తాయి, ఎవరిలో వస్తాయి, ఇది కామన్గా టీనేజ్లో వచ్చే ప్రాబ్లమే కాదు, అందరిలో వస్తాయి అంటూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు అప్డేటెడ్ టెక్నాలజీ గురించి, కీ హోల్ సర్జరీ అంటే ఏంటి అనే దాని గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.